నమస్తే. దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. యా ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఎన్నికల సమర శంఖం మోగబోతోంది. సో ఈ క్రమంలో ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయం చూసుకుంటే గనక కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు ఏవి అంటే గనక ప్రస్తుతానికి అతిపెద్ద జనాభా గల అంటే కాపు జనాభా గల నియోజకవర్గం పిఠాపురం అయితే మరొకటి పెద్దాపురం. ఈ నియోజకవర్గం పైనే ప్రముఖంగా అందరి దృష్టి ఆకర్షిస్తోంది. ఆల్రెడీ నిమ్మకాయల చినరాజప్ప ఆయన కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి. సో 2014లో ఆయనకి టికెట్ కేటాయించేందుకు చంద్రబాబు ఒక పెద్దాపురం నియోజకవర్గం ఇవ్వటం, ఆయనకు ఓటు వేస్తే నిమ్మకాయల చినరాజప్పకి ఓటు వేసినట్లుగా ఆయన కూడా ప్రచారం చేయడం, తద్వారా నిమ్మకాయల చినరాజప్ప 2014 బైఫర్కేషన్ అనంతరం ఆయన గెలిచిన సందర్భం కూడా మనం చూసాం. ఆయన 2014లో చేసినటువంటి ఒక అభివృద్ధి అయితే నిజంగా అద్భుతం, అనిర్వచనీయంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 1200 కోట్లతో జరిగిన పెద్దాపురం అభివృద్ధి పనులు ఆ తర్వాత ఆ 5 ఏళ్ళు అంటే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా నిర్లక్ష్యం పడిపోయింది. దాదాపు అక్కడ చూస్తుంటే అభివృద్ధి కుంటుపడిపోయింది. అయినా సరే ఇప్పుడు పెద్దాపురం ఎమ్మెల్యేగా నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు థర్డ్ టైం తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. ఎలా ఉంటుంది ఇప్పుడు అక్కడ గ్రాఫ్ అనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం, చూద్దాం. నమస్తే అండి చినరాజప్ప గారు. యా మీరు 2014లో అంటే చంద్రబాబు విధేయుడిగా ఉన్నారు. మీరు ఆయన నమ్మిన వ్యక్తి. ఆయన మీ యొక్క ఐ మీన్ మీ మంచితనాన్నో లేకపోతే ఇవన్నీ చూసి మీరు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆ టైంలో మీకు టికెట్ ఇచ్చి 2014లో ఆయనే స్వయంగా ఇక్కడ ప్రచారం చేసినటువంటి సందర్భం. ఆయన శిష్యుడిగాను లేకపోతే ఆయన కుటుంబ సభ్యుడిగాను మీకు ఇక్కడ ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు. అది కూడా మీరు నిరూపించుకున్నారు. పెద్దాపురం ప్రజల మనల్ని కూడా పొందారు మీరు. నిజంగా ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది. 1200 కోట్లతో 2014 నుంచి 2019 వరకు జరిగిన మీ యొక్క పాలనలో ఎంతవరకు అభివృద్ధి జరిగిందో ఇది ఒక్కటి స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. ఆ తర్వాత 2019లో మీరు గెలిచారు. ఆ తర్వాత జరిగిన అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. ప్రభుత్వం తరపు నుంచి కూడా మీకు నిధులు వచ్చిన సందర్భం కూడా లేదని కూడా మామూలుగా తెలుస్తోంది. నిధులు ఒక్కటే కాదు, టీటీడీకి సంబంధించినటువంటి దర్శనానికి సంబంధించి కూడా మీకు నిర్లక్ష్యం కొంచెం ఇవన్నీ చేస్తూ వస్తుంది ప్రభుత్వం అనేది కూడా చెప్తున్నటువంటి మాట. ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే దీన్ని భావించాలంటారా? చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే ల్యాండ్ ఆర్డర్ బాగుండాలి, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలని చెప్పి ఆలోచనతో పరిపాలన చేశాడు. ఓ రాజధాని కూడా మంచి రాజధాని కూడా ఉండాలని చెప్పి ఆ రోజు ఆలోచించి పరిపాలన స్టార్ట్ చేయడు. 5 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం కానీ, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ బ్రహ్మాండంగా చేసుకెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం ఏమైపోయినా బాధ లేదు, నాకు కావాల్సింది జరగాలి, ప్రతిపక్షాలు అనదొగ్గాలి, నా పార్టీ లాంగ్ టైం ఉండాలన్న ఆలోచనతో పరిపాలన చేశాడు. దాని రిజల్ట్ ఇవాళ మరి 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ప్రజలు మాకు వద్దు బాబోయ్ అని చెప్పి ఇవాళ జగన్ చీకొట్టే పరిస్థితి ఇవాళ కనపడదు. దీనికి కారణం ఏంటంటే ఆయన డెవలప్మెంట్ చేశాడు, దీన్ని డెవలప్మెంట్ చేయలేదు. ప్రతి విషయాన్ని సున్నితంగా తీసుకుని ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఈయన వచ్చేటప్పటికి నిర్లక్ష్య ధోరణిలో జరుగుతుంది, జరగకపోతే జరగదులే అన్న ఆలోచనతో, నాకు కావాల్సిన డబ్బే అనే ఆలోచనతో, మాకు కావాల్సిన మనుషులు బాగుపడాలన్న ఆలోచనతో పనిచేస్తే ఇవాళ రిజల్ట్ ఏంటంటే ఎమ్మెల్యేలు కూడా బ్యాడ్ అయిపోయారు. మేము కూడా ఎమ్మెల్యే నెగ్గాను. ఎమ్మెల్యే నెగ్గితే గత 5 సంవత్సరాల్లోనే నేను ఉన్నప్పుడు 1200 కోట్లు అవన్నీ కూడా రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, ఆఫీస్ బిల్డింగ్లు కానీ, పంచాయతీ బిల్డింగ్లు కానీ మొత్తం టోటల్ అంతా కూడా ఒక ప్లాన్తో నిర్మాణం చేసాం. పార్కులు కానీ ఇవన్నీ కూడా చేశాం. అవునండి. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎమ్మెల్యే నెగ్గితే ఎమ్మెల్యేకి రూపాయి ఇవ్వలేదు. నాకే కాదు, మీకే కాదు, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇవ్వలేదు. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏమయ్యారు, ఇవాళ నెగ్గే పరిస్థితి లేదు. నువ్వు నీ గ్రాప్ బాగోలేదని చెప్పి వాళ్ళని మార్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అవునండి. మాకైతే మేమేం చేసాం, మాకు నిధులు ఇవ్వట్లేదని చెప్పి ప్రజల్లో చెప్పాం, ప్రజలకు వెళ్ళాం, ప్రజలకు కన్విన్స్ చేసాం, మాకు నిధులు ఇవ్వట్లేదు, మాకు ఇంకోసారి అవకాశం ఇవ్వమంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుంది. నేను గత 5 సంవత్సరాలు ఎలా పనిచేశానో అలా పనిచేస్తానని చెప్పి ప్రజలు కన్విన్స్ చేశాను. అంతే ప్రజలందరూ కూడా నమ్మేరాళ్ళందరూ కూడా ఈ జగన్ వద్దు బాబోయ్, మీరే రావాలి, మీరు వచ్చి డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆలోచనతో ఇవాళ ప్రజలు ఉన్నారు. అందుకే ఇవాళ ప్రజలు పెద్దాపురం నియోజకవర్గం మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా గ్రాఫ్ తగ్గలేదు, ఎప్పుడు కూడా రేంజ్లోనే ఉంది. మంచి నెగ్గుతాడు, మనకు అందుబాటులో ఉంటాడు, మనకు పని చేస్తాడని చెప్పి ప్రజలు నమ్మి ఇవాళ నాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభంజనంలో కూడా మీరు గెలిచారంటే చిన్న విషయం కాదు. పైగా ఇక్కడ నాన్ లోకల్ విషయానికి వస్తే కనుక మీరు ఇక్కడ నాన్ లోకల్.
ఇదే విషయం ఇక్కడ అధికార పక్షం కూడా ఇదే ఇప్పుడు లేవనెత్తుతోంది. మరొక వైపు చూసుకుంటే గనక మీ టికెట్ ఆల్రెడీ 1 ఇయర్ బ్యాకే అనౌన్స్ చేసేసారు. మీ పార్టీలోనే ఇప్పుడు టికెట్ చౌదరీస్‌కి కేటాయించాలి ఒక సామాజిక వర్గం. ఆళ్ళెవరో కూడా నేను చెప్పేస్తాను చంద్రమౌళి అనే ఆయన ఆయన డిమాండ్ ఎక్కువగా ఉంది. అంటే తెర వెనుక ఏదో మంత్రాంగం నడుపుతున్నారు. మీకు అడ్డుపడే శక్తుల్లో ఆయన ఒకడు అనేది నడుస్తుంది. దీన్ని ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఒకటి ఈ నేను గెలవడానికి కారణం అభివృద్ధే పనిచేయడం వల్లనే గెలవడం జరిగింది ఆ రోజు. అవునండి. అవును. గెలిచిన తర్వాత ఈయన అంటే నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నాను నేను. నేను స్థానికుడు కాకపోయినా హ్మ్. నేను ఏదైతే రోజులో నేను నెగ్గానో ఎమ్మెల్యే నెగ్గానో హ్మ్. పెద్దాపురం నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని ఫ్యామిలీ పెట్టి ప్రజలకు అందుబాటులో ఈ 10 సంవత్సరాలు ఉన్నాను. హ్మ్. నేను ఇవాళ ఒక సంవత్సరం కాదు 10 అవును సార్. సంవత్సరాలు నేను పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నాను నేను. హ్మ్. ఇప్పుడు ఈయన నా ఏదైతే నేను స్థానికుడని చెప్తున్నాడో ఆయన హ్మ్. ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ. ఆయన ఫ్యామిలీ కూడా ఇక్కడ పెట్టలేదు. ఆయన ఇక్కడ సింగిల్గా ఉంటున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు నేను స్థానికుడు నాకు ఓటేయమని చెప్తున్నారు. ప్రజలు ఏం చూస్తున్నారు? హ్మ్. స్థానికుడా డెవలప్మెంట్ చేసేది అనేది కావాలి కానీ స్థానికుడా కాదు అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలి. హ్మ్. నేను ఈ 10 సంవత్సరాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ప్రజల గుండెల్లో ఉన్నాను. నేను డెవలప్ చేసి చూపించాను. నేను కూడా నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడ డెవలప్ చేయాలి ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని ఆలోచనతో నేను పనిచేశాను. చాలామంది స్థానికులు పనిచేసిన ఈ గత 40 సంవత్సరాల్లో జరగలేని అభివృద్ధి నేను 5 సంవత్సరాల్లో చేసి చూపెట్టాను. హ్మ్. అంచేత ప్రజలు మళ్ళీ నేనే కావాలి మాకు డెవలప్మెంటే కావాలని అని ఇవాళ ప్రజలు ఉన్నారు. స్థానికత్వం పోతే నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను కనుక నేను స్థానికుల లెక్కలోకి వస్తాను. అవును. ఖచ్చితంగా. మరొక విషయం ప్రస్తుతం దౌలూరి దొరబాబు వైఎస్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా ఉన్నారాయన. గడిచిన సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే గనక ఇక్కడ మైనింగ్ అండ్ మట్టి తవ్వకాల విషయంలో మీపై ప్రధానంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగాయి. ఆల్రెడీ ఎంతవరకు వెళ్ళిందంటే ట్రూత్ ల్యాబ్ వరకు వెళ్ళి ఐ మీన్ లై డిటెక్టర్ పరీక్షలు కూడా ఆయన సిద్ధం. కానీ ఆ విషయంలో మీరెందుకో ఆ సవాల్‌ని స్వీకరించారా? స్వీకరించలేదా? అదెందుకు ఆ విషయంలో నిర్లిప్తత ఏర్పడింది? ఆ! నెల్లితే ఏర్పడింది. ఆ! నేను ఆ రోజు ఆ! నేనైతే ఒక సిస్టమేటిక్‌గా ఉన్న వ్యక్తిని. ఆ! ఆ మైనింగ్‌లో కూడా ఎప్పుడు మైనింగ్ జోలికి వెళ్ళలేదు. ఆ! ఎలక్షన్ ముందు కూడా ఇదే తీసుకొచ్చారు గత ఎలక్షన్‌ని. ఓకే. నేను ఛాలెంజ్ చేశాను. నేను గనక అందులో అవినీతి చేశానంటే అదేలెండి. నన్ను ఓడించండి అని చెప్పి ప్రజలకే చెప్పాను. హ్మ్. అయినా నన్ను నెగ్గించారు. ఈ 5 సంవత్సరాలు మీకు తెలుసు కదా ఎవరు చేస్తున్నారు? వైసీపీ వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. చాలా విచిత్రం ఏంటంటే ఆ! వాళ్ళ మైనింగ్ చేసి నేను చేశానని చెప్తున్నారు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు మైనింగ్ వాళ్ళే చేస్తున్నారు. హ్మ్. నేను చేశానని చెప్తున్నారు. దాని మీద ఛాలెంజ్ చేశాను. హ్మ్. నీ దమ్ముంటే రా నేను వస్తానని చెప్పాను. దాని మీద ఆ రోజు పోలీసులు అందరూ అడ్డుపడ్డారు. నేను గట్టిగా మొబైలైజ్ చేసి గట్టిగా వెళ్ళాం మేము. హ్మ్. దాని మీద వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ మాట్లాడలేదు. హ్మ్. ఇప్పుడు కూడా జరిగేది. ఇప్పుడు మైనింగ్ వాళ్ళే చేస్తారు. ఓకే. ఇప్పుడు నువ్వు తప్పు చేసి నన్ను అంటావు. నేను వెళ్ళి 5 సంవత్సరాలు అయిపోయింది. అదేలెండి. 5 సంవత్సరాలు కూడా నేను చెయ్యలేదు. పోనీ చేశానని చెప్పు అనుకున్నా. ఈ 5 సంవత్సరాలు నువ్వు మానలేదు. అదే పని నువ్వు చేస్తున్నావు. హ్మ్. దానికి సమాధానం చెప్పు అని చెప్పాడు. అంటే వాళ్ళేమంటున్నారంటే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ సర్కార్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలోనే పెద్దాపురంలో గుణపం పోటు పడింది. ఆ దళితులకు సంబంధించి కొండలపై అనేది వాళ్ళు ప్రధానంగా అది ఆరోపిస్తున్నటువంటి ఇయ్యాలది కాదు. అది ఆ! ఇయ్యాలది కాదు. ఇక్కడ ఏ మైన్స్ ఉంది ఎప్పుడో ఉన్నాయి. హ్మ్. ఎప్పటి నుంచి జరుగుతుంది. నేనంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. హ్మ్. ఎందుకంటే మొదటి నుంచి తవ్వుకెళ్తున్నారు. నేను కూడా అది వస్తే డెవలప్మెంట్ అవుతుంది, రోడ్లు అవుతాయి, ఇవి అవుతాయి అని చెప్పి మనం కూడా అసిరత్ చేశాను. దాని మీద చేయలేదు. హ్మ్. భవిష్యత్తులో దాని మీద ఒక్క ఇంచు కూడా నేను మట్టి పట్టుకెళ్ళకుండా కంట్రోల్ చేసి భవిష్యత్తులో చేస్తాను. హ్మ్. సరే ఇప్పుడు కాపు సామాజిక వర్గం విషయానికి చూసుకుంటే గనక పిఠాపురం తర్వాత ఇక్కడ మీ కాకినాడ జిల్లాలో పెద్దాపురం ఉంది. అంటే దాదాపుగా 2,10,000 ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ. అందులో సుమారుగా 70,000 మంది కాపులున్నారు. సో, కాపులు ఓటు వేయిందే ఆ గెలుపు మీ వశం కాలేదు. ఖచ్చితంగా ఉంది వాళ్ళ పాత్ర కూడా. ఈసారి ఎలా ఉండబోతుందని అంటారు? ఇక్కడ మరొక విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మీరు హోమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ముద్రగడ వాళ్ళ ఫ్యామిలీ పైన కొన్ని దాడులు జరిగాయి. ఆ రిమార్క్ ఇప్పటికీ ఉందనే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. దాన్ని ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? నేను ఆ రోజుని చంద్రబాబుని ఒప్పించి ఆ! రిజర్వేషన్ తీసుకురావడానికి కారకుడే నేను. ఆ! ఆ రోజు పాదయాత్రలో కాపులందరూ సమీకరించి మాకు రిజర్వేషన్ ఇస్తే మీ అందరం చేస్తామని చెప్పి అందులో 14లో మేము చేయించుకోవడం జరిగింది. హ్మ్. అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేసి తీర్మానం చేసి కమిటీ రిపోర్ట్ తెచ్చుకొని అసెంబ్లీలో తీర్మానం చేసి బయటికి పంపడం జరిగింది. హ్మ్. తర్వాత 10% కేంద్ర గవర్నమెంట్ ఇచ్చి అందులో 5% ఇవ్వడం జరిగింది. హ్మ్. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులకు కావాల్సిన 1000 కోట్లు కేటాయించాలంటే 1000 కోట్లు 4 సంవత్సరాలు 3,000 కోట్లు ఖర్చు పెట్టింది సంగతి అందరికీ తెలుసు. ముద్రగడ పద్మనాభం ఫైట్ చేశాడు. ఫైట్ చేసినప్పుడు నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే బాధ్యత నా మీద ఉంది. నేను ముద్రగడ పద్మనాభాన్ని ఖర్చు తీర్చుకోలేదు.
ఆయన ఉద్యమం చేస్తున్నాడు, ఆ ఉద్యమం కంట్రోల్ చేయాలి, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి ఉమ్, ఆలోచనతోటి పనిచేసిన తప్పిన అతను కక్ష తీసుకోలేదు. ఇవాళ ప్రజలందరూ కూడా నన్ను ఎవరో కూడా ఆ విషయంలో ఎవరు కూడా తప్పు పట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను హోంమంత్రిగా నా డ్యూటీ నేను కరెక్ట్గా చేశాను. ఇవాళ ఒక బెస్ట్ హోంమంత్రిగా ఇవాళ ఈ రాష్ట్రంలో నిలబడ్డానంటే ఎక్కడ తప్పు చేయలేదు కనుక నిలబడ్డాను. ముద్రగడ పద్మనాభం కొన్ని ఆరోపణలు చేసినా దాన్ని ఎప్పటికప్పుడు నేను ఖండించుకుంటూ ముందుకు వచ్చాను. ఉమ్, ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఎప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం గారు కూడా మమ్మల్ని ఏమీ అనలేడు. ఉమ్, ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటన జరుగుతూ ఉంటాయి. అవును. జరిగినప్పుడు మేము జాగ్రత్తగా వెళ్ళాలి తప్పించి వేళ అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటే ముద్రగడ లాంటి వాళ్ళు అందరూ కూడా జైల్లో పెట్టేవాడు. మేము పెట్టలేదు జైల్లో. ఉమ్, మేము ఉద్యమాన్ని కంట్రోల్ చేసి ప్రాబ్లం లేకుండా చెయ్యాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచనతో మేము పరిపాలన చేసాం. 2014లో అధికారంలో వచ్చినటువంటి మీ అధినేత, మీ ప్రభుత్వం 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదు అని అంటోంది ఇప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ సర్కార్. మరొక విషయం, అది కూడా దానికి కాస్తో కూస్తో మనం చెప్పుకోవాలంటే కనుక 2019 ఎలక్షన్స్కి ముందు పసుపు కుంకుమ పేరుతో మళ్ళీ 10,000 ఇవ్వటం, ఇది జనాలు నమ్మలేదు, అందుకే టీడీపీని ఓడించారని. సో హామీలు అమలు చేయలేనటువంటి చంద్రబాబు ప్రస్తుతం ఇప్పుడు సంయుక్తంగా జనసేన, టీడీపీ కలిపి ఒక మేనిఫెస్టో ఒకటి రూపొందించి ఇప్పుడు జనాల్లోకి వెళ్ళబోతున్నారు ఇప్పుడు ఎలక్షన్స్కి. దీన్ని ఖచ్చితంగా మీరు జనాలు నమ్మించాలి, నమ్మించి ఓట్లు రాబట్టగలగాలి, ఆ నియోజకవర్గంలో మీరు పాగా వేయాలి. ఎటువంటి ప్రణాళిక మీరు రచించుకోబోతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మన్నా నుంచి కూడా ఈ రాష్ట్రం ఎలా బాగుంది దానికి ఉదాహరణ ఉమ్, 7 గ్రామాలు పోలవరంలో కలపడానికి నెగ్గిన వెంటనే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే మన ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించాడు. ఉమ్, ఒక రాజధాని కావాలి, మంచి రాజధాని కావాలి, నిర్మాణం చేయాలని చెప్పి చేశాడు. ఉమ్, అలాగే రోడ్ల విషయానికి వచ్చేటప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయాలని చెప్పి ఇవాళ ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాలు కూడా ఎనర్జీ తెచ్చి సిమెంట్ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఓకే. అలాగే ఆఫీస్ బిల్డింగ్లు అన్నీ కూడా కట్టాలి, అంగన్వాడీ కట్టాలి, పేదవాళ్ళకి కమ్యూనిటీలు కట్టాలి, అన్ని కమ్యూనిటీలకు కూడా సమానంగా చూడాలని చెప్పి వాళ్ళకి కావాల్సిన ఆదరణ బీసీలకు ఆదరణ చేశాడు, ఎస్సీలు చేశాడు, కాపులు చేశాడు, కమ్యూనిటీలు అన్నీ బాగా చేశాడు. ఉమ్, అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో బాగా జరిగింది. ఉమ్, ఈయన నేను నా హామీలన్నీ అమలు చేశాను, నవరత్నాలు చేశానని చెప్తాడు. మేము బుక్ రిలీజ్ చేసాం, అందులో 80% హామీలు అమలు చేయలేదని చెప్పి మేము బుక్ ఇచ్చాం మీకు. ఉమ్. దాన్ని రుజువు చేయండి. మీరు బటన్ నొక్కుతానని చెప్పి ఆ బటన్ డబ్బులన్నీ కూడా ఇంకో చోట 80% హామీలు అమలు చేయలేదు ప్రస్తుత సర్కార్. 85% అన్నం చేసి రుజువుతో సహా బుక్తో సహా మీకు ఇస్తాను. వాళ్ళేమో 100% కదా వాళ్ళు చెప్పుకుంటారో. అంతే. వాళ్ళు ఎలా చేశారంటే మేము కార్యక్రమం స్టార్ట్ చేయటం 15 మంది, 115 మంది 115 మంది. వదిలిపెట్టాడు. అందుకే 80% అవ్వలేదని చెప్తున్నాను నేను. ఉమ్, అది రుజువుతో సహా బుక్ రిలీజ్ చేసాం, దాని మీకు సమాధానం చెప్పాను. ఎవరు మాట్లాడలేదు. ఉమ్, మేము బుక్ రిలీజ్ చేసినప్పుడు కూడా దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు వాళ్ళు లేరు. ఉమ్, ఎందుకంటే జరిగిన వాస్తవం అది. వాళ్ళు ప్రచార నిమిత్తం ఛానల్స్ ఉన్నాయి, ప్రచారం చేసుకున్నారు తప్పించి వాస్తవ పరిస్థితి గ్రౌండ్ లేదు. ఎలా ఆ పరిస్థితి ఉంటే గ్రౌండ్ లెవెల్ ఎందుకు మారిపోతుంది? అవును. గ్రౌండ్ లెవెల్ అన్ని వర్గాల ప్రజలు జగన్ వద్దని ఎందుకు అంటున్నారు ఉమ్, అంటే నీ సరిగ్గా అమలు చేయలేదు. నువ్వు అమలు చేయడం కాదు, నువ్వు అసలు ఈ రాష్ట్రం బాగు చేయాలని ఆలోచన చేయలేదు. అవును. ఆలోచన చేయకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఎమ్మెల్యేలు అందరూ నేను పోటీ చేయను బాబు, నేను పోతాను బాబు, నేను ఎంపీలు కూడా మారిపోయే పరిస్థితి వచ్చిందంటే నువ్వు ఆలోచన, నువ్వు డెవలప్మెంట్ కాన్సెప్ట్ మీద పెట్టలేదు కనుక ఆ పరిస్థితి వచ్చింది. ఉమ్. సార్, మరొక విషయం, ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పూర్తిలో భాగంగా పవన్ కళ్యాణ్ గతంలో పీఆర్పీ 2009లో ఏ స్థానాలు గెలిచినాయో ఆ స్థానాల మీద ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. సో ఈ క్రమంలో పెద్దాపురం సీటు కూడా జనసేన ఆశిస్తుంది అని అంటున్నారు. లోపాయి గారు, మీరు ఒక పార్టీ సీనియర్ గా ఉన్నారు, మీరు అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక షరతు పెట్టాడు. పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్యేలని నేను ఇవ్వలేను, వాళ్ళు మొన్న గాలిలో నెగ్గారు, 5 సంవత్సరాలతో మాతో నిజమేగా ఫైట్ చేసి ఉన్నారు అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సీట్లు అడగలేదు. ఒక్క పోపురం వల్ల ఒక్క రాజమండ్రి 2లో బుచ్చి చౌదరి దగ్గర ఈ ప్రాబ్లం వచ్చింది తప్ప నీకు ఎక్కడ కూడా నెగ్గిన సీట్ల దగ్గర ఎక్కడ అడగలేదు. నా సీట్ కూడా వాళ్ళు అడగలేదు. రైట్. అయితే కొంచెం జనసేన కూడా పెద్దాపురం ఏదో ఫోకస్ ఎందుకు ఇప్పుడు జనసేన ఉన్నప్పుడు మొన్న నేను నెగ్గినప్పుడు కాపులు అందరూ నాతో ఉన్నట్లేదే, లేదా కాపులు లేకపోతే నేను నెగ్గలేను కదా. ఆ రోజునే ఉన్నారు. ఈరోజు ఇవాళ జనసేన వచ్చినప్పుడు నాకు ఇబ్బంది ఉంది, అసలు ఇబ్బంది లేదు. ఒకవేళ అదే నిజమైతే కనుక 2014లో మీకు 50.49 ఓట్ల షేర్ వచ్చింది 2014లో. అదే 2019లో విడివిడిగా పోటీ చేశారు. ఆ రోజు మీకు 41.36 ఓట్ల శాతం వచ్చింది. ఆ పాయింట్లు ఉన్న కాపులు వేయకపోవడం కాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చింది, పెద్ద గాలి వచ్చింది. గాలిలో వృక్షాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితిలో మేము
23 మంది నుంచి 2300 నేను ఒకడిని. ఆ, అంటే గాలి వచ్చినా కొట్టుకుపోయాం. అవును. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఎక్కడ నిగుతాను? అవును. వేళ చాలా వర్గాలు వ్యతిరేకం చేసినాయి. అనేక రకాల కారణాల వల్ల. అవును సార్. దాంట్లో గాల్లో కొట్టుకొని నిలబడ్డాను. కాపు సమాజ వర్గం నాకు చేసింది, కమ్మ సమాజ వర్గం నాకు బాగా చేసింది కనుక ఇలా గెలిచాను నేను. నేను ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే సార్, యాక్చువల్గా జనసేన నిజంగా ఫోకస్ పెడితే గనక మీ పైన వ్యతిరేకత వస్తాయి గనక ఖచ్చితంగా మాకు కూడా ఇక్కడ సీట్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తే గనక, మరొక వైపు టీడీపీ మీ యొక్క లీడర్ చంద్రమౌళి ఆయన డిమాండ్ కూడా చేస్తే గనక మీరు కొంచెం ప్రతికూల పవనాలు వీచే అస్సలు అవకాశం సమస్య లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా ఉమ్, ఒకటే విన్నారు. నేను ఒకటే చెప్పాను. ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు నా 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 అభివృద్ధి చూశారు. ఉమ్, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు. నేను కూడా చేయలేకపోయాను. నాకు ఒకసారి అవకాశం అంటే నేను 5 సంవత్సరాలే పని చేస్తాను భవిష్యత్తులో. నాకు అవకాశం ఇవ్వండి. నేను పెద్దాపురంలో మిగిలిన కార్యక్రమాలే నేను చేసి పెడతాను మీకు. ఉమ్, మళ్ళీ నేను రిటైర్ అయిపోతాను. ఉమ్, అంచేత నా 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 నేను కావాలి వాళ్ళకే అని చెప్పి డెవలప్మెంట్ జరగాలని చెప్పి ఆలోచనతో ప్రజలున్నా తెప్పించి ఇంకొకడా చంద్రమౌళి అని ఇంకొకడా అని ఆలోచన ఎప్పుడూ కూడా లేడు. Yeah. ఎందుకంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు సీట్ అనౌన్స్ చేశాడు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ సీట్ అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేశారు ఇచ్చినప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు అందరు విన్నారు. 1 year బ్యాక్. ఉన్నారు. నా పని నేను చేసుకెళ్తున్నాను. నేను నా పని చేసిన వాళ్ళ పని చేస్తున్నాను. 1 year నుంచి కూడా నాకు సీట్ కావాలని, సీట్ అనౌన్స్ చేసిన తర్వాత సీట్ కావాలంటే సీట్ ఎత్తుకు మారుతాడు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇస్తానని చెప్పి ఒకటి చెప్పాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుతాడు, ఎలా మార్చడు? నేనైతే ఎప్పుడు కూడా A1లో ఉన్నాను. ఈ సీట్లలో కానీ డెవలప్మెంట్లో ఖచ్చితంగా పార్టీలో కానీ A1లో ఉన్నాను. A1లో ఉన్నప్పుడు నన్ను ఎందుకు మారుతాడు? అని చేత ఆ అవకాశమే లేదు. చంద్రబాబు నేను ఆ ఆలోచనే లేదు నాకు. నా పని నేను చేసుకెళ్ళటమే. అనుకుంటారు నాకు అనవసరం. నాకు ప్రజలు నాకు ఉన్నారు. నేను పార్టీ కమిట్మెంట్లో ఉన్నాను. నేను ప్రజలకు పనిచేస్తాను అని నమ్మకం ఉంది కనుక ఎవడెన్ని అనుకున్నా నేను పెడచేవని పెట్టి నేను పోతున్నా పని. నా వయసు 70, ఖచ్చితంగా ఇదే లాస్ట్ ఛాన్స్ అని మీరు అంటున్నారని పార్టీ చెప్తున్నాను. ఎందుకంటే సెంటిమెంట్ లాస్ట్ ఛాన్స్ అంటే నాది పోటీ చేయడానికి లాస్ట్ ఛాన్స్. అవును సార్. పార్టీ పని చేయడానికి కాదు. నా జీవితాంతం నేను పార్టీకి పని చేస్తాను. పోటీ చేయడానికి ఎక్కువ అవకాశం, యూత్ కూడా అవకాశం ఇవ్వాలి. అదే మొన్న రామకృష్ణ గారు కూడా అదే విధంలో తప్పకుండా అమ్మాయికి ఇచ్చారు. ఇప్పుడు చాలా మంది మీ అందరం కూడా ఎన్టీ రామారావు గారి టైంలో వచ్చాం. అందులో జ్యోతి నెహ్రూ గారు కానీ, నేను కానీ, బుచ్చి చౌదరి గారు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరం కూడా మేము భవిష్యత్తులో ఒక టర్మ్ చేసి మీ అందరూ రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, మరొక వైపు ఈ దౌలూరి దొరబాబు మీ పైన ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు, ప్రతి ఆరోపణలు చేసుకుంటుంది, ఇదంతా ఓకే. కానీ ఎక్కడో తెర వెనుక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన వెనకుండి ఇదంతా అంటే పొలిటికల్ గా మనకు తెలుసు. వైసీపీ పార్టీ నేనున్నాను. నేను అన్ని నియోజకవర్గాలు డిపెండ్ చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసుకోవాలి. వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి గారు పార్టీ నాయకుడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి డిపెండ్ చేసుకొని నన్ను బ్యాట్ చేయాలి. ఆ కార్యక్రమం అంతా కూడా చంద్రమౌళి ఆడ ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడేమో వీళ్ళు ఉన్నారు. అనేక శక్తులు నా మీద పనిచేస్తున్నాయి. పనిచేసిన ప్రజాశక్తి నా మీద ఉంది. ఇవాళ ప్రజలందరూ నా మీద ఉన్నారు కనుక ఎక్కడ ఇబ్బంది లేదు. సార్, ఇప్పుడు అత్యంత కీలకం, మీరు చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు, విధేయులుగా ఉన్నారు కాబట్టి ఓ మాట మిమ్మల్ని అడగాలి, మిగతా నాయకులను అడగకపోయినా. చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడుగా లోకేష్ ఉన్నారా లేరా? పనితీరు, ఆయన మాట తీరుని బట్టి మీరు అనాలిసిస్. చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన వ్యక్తి, పరిపాలన చేస్తున్నాడు. ప్రజలు ఎన్నాళ్ళు కోరుకుంటారో అన్నాళ్ళు కూడా ఆయనకి అవకాశం ఇస్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో రావాలంటే నాయకత్వం తయారయ్యాడు. లోకేష్ కూడా తయారయ్యాడు. మీరు ఆయన పూర్తిగా సమర్థత నేను చూశాను. ఇప్పుడు ప్రతి దానికి కూడా తండ్రిలాగే ప్రతి దానికి కూడా ఇంకా ఫోర్స్ గా తయారయ్యాడు. ఎవరైతే భవిష్యత్తులో వాళ్ళ ఫ్యామిలీ నిర్ణయం, అది మనం చెప్పడం ఫ్యామిలీ నిర్ణయం. అంచేత ఒక సమర్థన వ్యక్తిగా లోకేష్ గారు తయారయ్యాడు. అంటే పనిలో పనిగా జూనియర్ ఎన్టీఆర్ విషయం కూడా తీసుకురావాలి. అంటే జూనియర్ ఎన్టీఆర్ మేము చెయ్యం. ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు మాకు ఎవడైతే సహకారం చేసాడో ఆయన లెక్కేసుకోవాలని చెప్పించి, మాకు బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరికి పని మాకు సపోర్ట్ చేయడం వాళ్ళందరినీ కూడా మేము దాని గురించి డిస్కస్ చేయడం కూడా మాకు అనవసరం. ఎందుకు అరెస్ట్ చేసిన విషయంలో అదే డిస్కస్ చేయడం కూడా అనవసరం. మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చాడు, జైలుకి వచ్చి ధైర్యం చెప్పి మీకు చెప్పాడు. అని చేత మాకు ఆయన అయితే లైకింగ్ అంతే. ఎందుకంటే బాధల్లో ఉన్నప్పుడు ఎవరైతే మాకు సహకారం చేసాడో వాళ్ళందరినీ గౌరవం. సో పవన్ కళ్యాణ్ మీరు టీడీపీ పరంగా పక్కన పెడితే జనసేన గ్రాఫ్ ఎలా ఉంది సార్? మీరు ఒక మిత్రపక్షంగా, ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న నేతగా మీరు ఎలా భావిస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాడు. గతగా ఇండివిజువల్గా వెళ్ళాడు. ఇండివిజువల్గా లెక్కలప్పుడు మాతోడు కలిసిన మేము వాళ్ళు కలిస్తే మ్యాక్సిమం విన్ చేయడానికి ఆయన సీట్లలో ఆయన ఎన్ని సీట్లు ఇస్తాం అన్ని సీట్లు కూడా 170% విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. సార్, ఇప్పుడు ప్రధానంగా ఉద్యోగస్తులు అందరూ యాంటీగా ఉన్నారు.
మందు బాబులు మరీ ముఖ్యంగా యాంటీగా ఉన్నారు. ఓట్ బ్యాంక్ పడే అవకాశాలు ప్రస్తుత ప్రభుత్వానికి అయితే లేదని అంటే అంటే ఒక వర్గం కాదు. ఆ, మొదటేమో కొన్ని వర్గాలు వ్యతిరేకమైనవి, ప్రజలందరూ వ్యతిరేకం అయ్యారు, ఆ. ఉద్యోగస్తులు వ్యతిరేకం అయ్యారు. ఉద్యోగస్తులు అంటే సిపిఎస్ అన్నారు, సిపిఎస్ కాదు, శాలరీ ఇవ్వట్లేదు. ఓటు గారికి First ఇవ్వలేని మూడో పరిస్థితిలో తారీఖు. ఉన్నది. ఉద్యోగస్తులు చాలా సెన్సిటివ్. ఉమ్, వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయే పరిస్థితి ఉంది. ఉమ్, వాళ్ళ యూనియన్లు అయితే వాళ్ళకి అమ్మడయ్యారు, కానీ ఉద్యోగస్తులందరూ కూడా జగన్ దింపాలనే ఆలోచనలు ఉన్నారు. ఉమ్, చిన్న చిన్న ఉద్యోగస్తులు ఇప్పుడు అంగన్వాడీలు కానీ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న స్టేట్మెంట్లు అవి కూడా వాళ్ళని పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. వీళ్ళు మాట్లాడకపోవడం వల్ల ఎన్ని కూడా రేజ్ అయిపోయి పొద్దున ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ వర్గాల ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేస్తారు. సార్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి ఆ, మళ్ళీ మద్యపానాన్ని తీసుకొచ్చినటువంటి మీ గవర్నమెంట్ అది యాక్చువల్గా గతాన్ని ఇదంతా చర్చించాం. ఎందుకంటే ఒక ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే అమౌంట్ ద్వారా కూడా కొన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఇప్పుడు ఈయన ఏం చేశారంటే ఆల్రెడీ దశల వారీ మద్యపాన నిషేధం అని చెప్పి రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడతామని చెప్పి ఇన్ని మాటలు చెప్పి ఇక్కడ లిక్కర్ ఏం ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు తెరవటం, రూపాయికి ₹2 బాటిల్ మీద వసూలు చేయడం, దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మాట ఇచ్చినప్పుడు మేము కూడా ఉన్నాం. ఆ, ఆ రోజు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఎందుకంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చెప్పినప్పుడు ఉమ్, మద్యం నిషేధం చేస్తే నాటు ఎక్కువ పెరిగిపోయింది. ఉమ్, అంటే లోకల్ తయారీ బాగా పెరిగిపోయి తయారీ, జనాలు తాగేసి చనిపోయి పరిస్థితి కుటుంబ, వచ్చింది. ఉమ్, అది గమనించి కొంచెం ఆదాయం కూడా వస్తుందని చెప్పి లిమిటెడ్ గా పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంట్రొడ్యూస్ చేశాడు. ఉమ్, ఇంట్రొడ్యూస్ చేసినా మేము కంట్రోల్లో ఉన్నాం. మేమేమి ప్రమోట్ చేసి ఇంత పర్సెంటేజ్ చేయాలని ఇంత పర్సెంటేజ్ చేయలేదు. అవును. ఇది ప్రైవేటీకరణ చేసినట్టుగా ఆ రోజు ఎవరో పాటదారులే చేసుకున్నారు. వచ్చిన ఆదాయంతో గవర్నమెంట్ కొంత పనులు కూడా చేసాం. ఉమ్, ఈయన వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు ఏమో నేను మొత్తం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఫుల్గా ఇవాళ పెట్టాడు. పెట్టి కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేసుకున్నాడు. ఆ డబ్బులన్నీ కూడా మాకు అనుమానం. ఇప్పుడు కూడా ఇండస్ట్రీస్ ఏమో వాళ్ళ చేతిలో ఉన్నాయి, షాపులు వాళ్ళ చేతిలో వాళ్ళ ఉన్నాయి. చేతిలో. ఇండస్ట్రీస్కి డబ్బులు వెళ్తున్నాయా, ఎప్పుడు వెళ్తున్నాయో తెలియట్లేదు. డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లేదు. ఈ డబ్బులన్నీ కూడా మా వాదన అయితే తాడేపల్లికి పోతున్నాయని చెప్పి ఒక అనుమానం కూడా ఉంది. అలాగే బ్రాండ్లన్నీ కూడా చీప్ క్వాలిటీ ఇస్తున్నాడు. ఆ బ్రాండ్లన్నీ కంపెనీలు ఏమయ్యాయి కనుక ఎందుకు పనిచేయన నీళ్లు పోసి ఏదో రంగు పోసి తాగెంతున్నాడు. దానివల్ల ఇప్పుడు ప్రాణాలు మీకు కూడా విషయం గుర్తు చేయాలి. ఎలక్షన్స్ దగ్గర చేసి మిగతా బ్రాండ్లు అంటే అప్పుడు యునైటెడ్ ఏపీలో ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లు మళ్ళీ షాపుల్లో పెట్టి అమ్మిస్తున్నారు. అంటే ఇది ఒక అదే అది ప్రైవేట్ కి మళ్ళీ అందులో పెట్టలేదు. ఆ, ఈయన డబ్బులు వచ్చి ఇవన్నీ కూడా ఆ, డైరెక్ట్ గా స్టోర్స్ పోయినాయి. పెట్టుకున్నారు. ఈయన వేరేగా ఇచ్చి ఉమ్, ఒక అవుట్లెట్ల కింద ఇచ్చి అవుట్లెట్ లో ఈ బ్రాండ్ పెట్టి అమ్మేస్తున్నాడు. అమ్మిస్తున్నారు. అసలు డబ్బు అంతా కూడా డైవర్ట్ డైనిక్ ఆయన కూడా వాళ్ళ ఇంటికి పోతున్నాయి మొత్తం డబ్బు అంతా కూడా. ఉమ్, సరే దాని ఇప్పుడు, మీద ఉమ్, వేళ ఆరోగ్యంగా తాగేసి ఆరోగ్యం పాడైపోయి చాలా మంది చనిపోతున్నారు. సరిపోతుంది. అవునండి, ఖచ్చితంగా. మరొక వైపు జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నాయని మొన్నటి వరకు ప్రచారం. ఆల్రెడీ ప్రచారం కాదు, పొత్తులు కూడా జరుగుతున్నాయి. ఇన్ని సీట్లు 28 సీట్లు ఇస్తాం, 3 ఎంపీ స్థానాలు ఇస్తామని ప్రచారం జరుగుతుంది. నేడు రేపు మీ అధినేత అలాగే జనసేన అధినేత కలిపి ఒక మీడియా వేదికగా ఒక విషయం అయితే చెప్పబోతున్నారు. అది వేరే విషయం. కానీ ఇప్పుడు బీజేపీతో టైఅప్ అవబోతోంది, మొత్తం ముగ్గురు కలిపి సంయుక్తంగా వెళ్తున్నారు అనేది ఎంతవరకు వాస్తవం? ఆల్రెడీ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళటం, అమిత్ షాని కలవటం, వీళ్ళందరినీ కలవటం కూడా జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం? అదే తెలుగుదేశం పాటు జనసేన పొత్తు కలిగింది. పొత్తులో సీట్లు కూడా ఫైనలైజ్ అయినాయి. డిస్కషన్ కూడా ఎంత సార్ అది? అదే ఇద్దరు కలిపి డిస్కస్ చేశారు. దైపదాబాలుగా ఎన్ని సీట్లు ఏమైనా డిస్కస్ ఉన్నాయా? చేశారు. ఇన్ని సీట్ల వరకు ఆయన అయితే దాదాపుగా 34, 35 వాళ్ళిద్దరి మధ్య ఉంది. కానీ ఇవన్నీ కూడా ఊహాగానాలు. ఇవన్నీ ఆ, వాళ్ళు ఏ సీట్లు ఇస్తున్నారో ఏం ఉంచుకున్నారో ఏంటంతా కూడా వాళ్ళిద్దరమైన ఇంకెవడో మధ్యవర్తి లేడు, ఎవరు కూడా లేకుండా డైవర్ట్ చేసి ఇద్దరు కూడా దబాలుగా మాట్లాడుకున్నారు. ఇద్దరు కూడా ఇక 4 రోజులు 3 రోజుల్లో రిలీజ్ అయిపోతాయి. ఓకే. బీజేపీ తోటి పొత్తు వచ్చింది. బీజేపీ తోటి కూడా ముందు లేదనుకున్నది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉండటం, వాళ్ళ బీజేపీ తోటి పొత్తు ఉండటం, అది ఆ పొత్తులోకి మమ్మల్ని కూడా మేము కూడా రావటం, పొత్తు కన్ఫర్మ్ అయింది. ఉమ్. దానికి కూడా సీట్లు డిస్కస్ చేసి 4-3 రోజుల్లో ముగ్గురు కూర్చుని ఆ సీట్లు ఫైనల్ చేసుకుని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని మతాలు నావే అంటాడు. ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరోవైపు మతతత్వ పార్టీతో పొత్తు ఇప్పుడు పెట్టుకోవడం. పార్టీ మైనారిటీ ఓట్ బ్యాంక్ పొలిటికల్ పార్టీలు పొలిటికల్ పార్టీకి అందరూ కావాలి. మనతత్వ పార్టీలు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏది పని చేస్తాడు? క్రిస్టియనా హిందువో చెప్పు, అని దానికి పోతాడు, దీనికి పోతాడు, అందరికీ పోతాడు. అవునండి. ఇప్పుడు అలాగే పొలిటికల్ పార్టీస్ అన్నాయి, అందరూ కావాలి. ఒక మతం కాదు, అన్ని మతాలు కావాలి. దాన్ని బట్టే వెళ్తాం.
మేము రేపు పొద్దున భవిష్యత్తులో కూడా అంటే మీ బీజేపీ తరఫున మీరు వెళ్ళినా ముస్లిం ఓట్ బ్యాంక్ మీ వైపు ఉంటుంది పడుతుంది. ఈ ప్రకారం అంటున్నారు. ఎందుకంటే ఇవాళ వీళ్ళు ఎస్సీలకి నేను ఎందుకు గొప్ప చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏం చేయలేదు. అవును. బీసీలకి చేస్తానని చెప్పి బీసీలు చేయలేదు, అలాగే ముస్లిం చేస్తానని చెప్పి ముస్లిం చేయలేదు. ఉమ్, ఏ వర్గానికి కూడా జగన్మోహన్ రెడ్డి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితులు ప్రజలు వాళ్ళు చూసేదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీ ఓటు కింద ఇవాళ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అది ఎప్పుడు వదులుతాడా ఈ రాష్ట్రాన్ని, ఈ పేడ వదులుతుందా, ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని ఆలోచనతో ప్రజలు ఉన్నారు తప్పించి ఏముంది జరుగుతుంది, ఎలా జరుగుతుంది, చంద్రబాబు నాయుడు కూడా వస్తారా, పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారా, బీజేపీకి ఇస్తున్నారా అనే ఆలోచన కూడా వాళ్ళు లేదు. ఎవరికైతే జాంటీ జగన్గా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చినరాజప్ప గారు, ప్రగతి పదంలో పెద్దాపురం అంటూ ఈ బుక్లెట్ సాక్షాత్తు 1200 కోట్లతో 2014 నుంచి 2019 వరకు చేసినటువంటి అభివృద్ధి పనుల మీద మీరు డైరెక్ట్గా ఇచ్చినటువంటిది. ఎందుకంటే అది మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక సత్యం ఇది. సో ఇప్పుడు మీరు చేసినటువంటి అభివృద్ధికి సంబంధించిన పనులకు సంబంధించి అన్ని కూడా ప్రస్తుత గవర్నమెంట్ ఏమన్నా నిర్లక్ష్యం చేసిందా, ఇవే కొనసాగిస్తుందా? అలాగే మీరు అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రూపాయి ఖర్చు పెట్టలేదు. నేను ఏదైతే కంప్లీట్ పూర్తి చేశాను, 2 హాస్పిటల్ తెచ్చాను. పెద్దాపురం 7 కోట్లతోటి, పెద్ద సామర్లకోట 3.5 కోట్లతోటి హాస్పిటల్ పూర్తి చేశాను. దానికి ఈ ఫర్నిచర్ లేదు. ఆ ఫర్నిచర్ ఏమంటూ కూడా ఇవ్వలేకపోయారు. దాన్ని బట్టి గవర్నమెంట్ మేము చేసిన పనుల మీద ఏం చేశారు. అలాగే పెద్దాపురంలో సామర్లకోటలో ఈ షేర్వాణి టెక్నాలజీ ఇల్లు కట్టాము. ఆ ఇల్లు కూడా ఇప్పుడు ఇవ్వలేకపోయారు. అలాగే రోడ్లు ఉన్నాయి, రోడ్లు అన్ని పూర్తి చేశాను. నా టైంలో జగ్గంపేట పెద్దాపురం 8 కోట్లతోటి రోడ్ తెచ్చాను. సగం వేసారు, బిల్లే ఆఫ్ చేశాడు. 260 కోట్లతోటి కాకినాడ పెద్దాపురం రాజనగరం రోడ్డు తెచ్చాను. 260 కోట్లు ఏడీపీ రోడ్డు. అది సగం 80 కోట్లు వర్క్ చేసాడు. 80 కోట్లు బిల్లు వదిలిపెట్టిపోయాడు. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ కనమాటలు ఎందుకు చేస్తారు నేను చేసిన. అలాగే ఇప్పటికే కూడా పెద్దాపురం నియోజకవర్గంలో రోడ్లు నేను ఏదైతే పూర్తి చేసినా ఆ రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు కూడా పోయింది. యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. ఇది చెన్నై కోల్కతా హైవే. ఆల్రెడీ రాజానగరం నుంచి ఇలా కట్ రావాలి కాబట్టి పెద్దాపురం వైపు వస్తున్నప్పుడు నిజంగా 10 నిమిషాలు చేసే జర్నీ నిజంగా 1 అవర్ టైం పట్టింది. అక్కడ తలుచుకుంటే పాపం విద్యావంతులు అయితే వాళ్ళకు అవగాహన ఉంటుంది, ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వేయలేదు. ఇక లోకల్గా ఉండే వాళ్ళంటే ఎమ్మెల్యే మీద రిమార్క్ పెట్టేస్తారు. అంటే ఇప్పుడు అందరూ కూడా నమ్మారు, ఎందుకు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు అంటున్నాడు కానీ నా మీద ఎవడు అంటలేదు. ఎందుకంటే నేను ఫీల్డ్లో ఉన్నాను, రోజు నచ్చ చెప్తున్నాను. అవునండి. 260 కోట్లు నేనే తెచ్చాను, మీరే తీసుకొచ్చారు. ఆ బిల్లు ఇవ్వకపోతే ఆడు ఆప్ చేస్తే నా మీద ఎందుకు వస్తుంది. నేను అప్పుడు 260 కోట్లు తెచ్చాను, ప్రజలు చెప్పాను, అందరూ నమ్మారు, శంకుస్థాపన చేశాను, అన్ని కూడా చేశాను, పని మొదలెట్టించాను. పని మొదలెట్టిన తర్వాత 80 కోట్లు బిల్లు అయిన తర్వాత బిల్లు ఇవ్వడం మానేసి అది నా మీద కింద పోతే నా మీద. కానీ అయినా బాధ్యత వహించి భవిష్యత్తులో నేను స్టార్ట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కొంచెం నిరక్షరాస్యత గల వాళ్ళు, వీళ్ళు ఎక్కడో రూరల్ ఏరియా వాళ్ళు కొంచెం అలా అనుకుంటారు తప్పితే ఓకే. ఆ విషయం పక్కన పెడితే కనుక ఈ మధ్య లోకేష్ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. ఆయన పార్టీ యాక్టివిటీస్ కాస్త దూరంగా ఉంటున్నారు. అది ఎప్పటి నుంచి అంటే సీఎం సీట్ షేరింగ్ సీటా, ఇది చంద్రబాబే ఉంటారు, ఇది ఎవరు పంచుకునే విషయం కాదని ఆయన నూరు జారారు. దాన్ని మీరు సమర్థిస్తారా? ఆయన మనసు అంటే మీరు ఏకీభవిస్తారు? అలా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసారు, అండర్స్టాండింగ్ వచ్చారు. సీఎం సీట్ విషయం కూడా వాళ్ళిద్దరూ అనుకున్నారు, మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు అదంతా బయటికి రాలేదు. మరి బయటికి రాకుండా అదే మాట్లాడలేదు. ఏదేమైనా ఇప్పుడు ఒక్కోసారి నేను కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయండి అని చెప్పి మీటింగ్ లో స్పీచ్ ఇస్తున్నాను. నేను కూడా ఒక్కోసారి వచ్చేస్తుంది, అంటే అలవాట్లు అలాగ వస్తుంది. కానీ మా పొద్దుతరంగా తెలియదాకా కూడా మేము ఉండాలి. లోకేష్ గారు అయితే ఆయన నియోజకవర్గం అంతా కూడా మొన్న 2 months టోటల్గా నియోజకవర్గం తిరిగాడు. తర్వాత ఇప్పుడు శంకరామం పేరుతోటి శ్రీకాకుళం నుంచి ఉన్నాడు. ఆయన పైన ఆయన చేస్తున్నాడు, ఆయన శక్తికి మించి పని చేస్తాడు. ఎందుకంటే పాదయాత్ర, యువగలం పాదయాత్ర బ్రహ్మాండంగా పనిచేసింది. ఆయన కష్టపడి పనిచేశాడు. ప్రజలందరూ కూడా ఆయన ఎన్ని నియోజకవర్గాలు అయితే అన్ని నియోజకవర్గాలు బ్రహ్మరథం పట్టినాయి. మిగిలిన నియోజకవర్గాలన్నీ కూడా ఈ శంకరామం పేరుతోటి శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేసాడు. ఇప్పుడు వస్తున్నాడు, ఆయన బాగా జరుగుతుంది. మీ మిత్రపక్షం అధినేతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిడాపు నుంచి పోటీ చేస్తారా? లేదు ఈ మధ్య ఆయన ఢిల్లీ వెళ్ళారు, బీజేపీ చెప్తున్నట్లుగా ఆయన కాకినాడ నుంచి పోటీ చేస్తారు, త్వరలో కేంద్ర మంత్రి పదవి ఇస్తామని కూడా ఆశ చూపారు ఆయనకి. సో ఆయన నుంచి కాదు, ఆయన ఇప్పుడు ఆయన రాష్ట్ర జనసేన అధ్యక్షుడు, ఆయన ఎక్కడ పోటీ చేయాలి ఆయన ఇష్టం. అది కదా మీరు మేము చెప్పలేం. ఎందుకంటే పొత్తులో ఈ సీట్లు ఇటు పోటీ చేస్తాడు, ఏం సీట్లు, ఏ సీట్లు ఎవరికి ఇచ్చారనేది కూడా
మాకు చెప్పలేదు. అదే అది అంటే నేను మాట్లాడుతున్నది ఒక చిన్న నాయకుడితో కాదు, సాక్షాత్తు చంద్రబాబు ఆయన ఇప్పుడు ఆత్మ అయితే మీరు మేమైనా ఓ పాలసీలో ఉమ్, చంద్రబాబు నాయుడు మాకు ఒకటే చెప్పాడు, ఉమ్, నేను పొత్తు విషయంలో ఉమ్, మేము మాట్లాడుకుంటున్నాం, ఉమ్, అంచేత పొత్తు విషయాలు మీరు ఎవరు మాట్లాడకండి, ఉమ్, పొత్తు విషయాలు మేము మాట్లాడుకున్నాం, మేము మాట్లాడుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్రం విజయం సాధించి తీసుకొని మేము వెళ్తాం, అంచేత పొత్తుల విషయం మేమే మాట్లాడతానని చెప్పాడు. ఉమ్. అంచేత మాకు ఆ అవకాశం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ కాపు సామాజిక వర్గం, జనసేన వెన్నట్టే ఉన్నటువంటి మీ కాపు సామాజిక వర్గం సీఎం సీటు విషయంలో మీరు చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావాలి, మనం ఎంతకాలం ఆయన ఆ, ఇది మోస్తాం, ఆయన పల్లకి మనం ముయ్యాలి, మీరు ఖచ్చితంగా ఇప్పుడు 2 ఇయర్స్ చేయాలని వాళ్ళ డిమాండ్ ఉంది సార్. ఇది కదమ్మా, అప్పుడు ఆయన ఆయన దానికి సమాధానం ఆయనే చెప్పాడు, ఉమ్, మన బలం ఎస్టిమేట్ చేసుకోవాలని చెప్పాడు. ఉమ్. ఇప్పుడు బలం ఎస్టిమేట్ చేసుకున్నప్పుడు వెళ్ళాలి తప్పింది మన బలం ఎస్టిమేట్ చేయకుండా ఓకే, ఆ బలానికి అది ఒకేసారి బలం రాదు. మొన్న బలం చూసాం మనం, అవును మన సార్. బలం మనం చూసాం, మన బలం మనం చూసుకున్నాం. ఈసారి బలం నిరూపించుకుని అడగాలి తప్పించి ఇప్పుడు మనం ఇచ్చిన సీట్లు పొత్తుల సీట్లు 70% నెగ్గక నేను నెగ్గానని చెప్పాలి అంతే. అంటే ఆయన అడుగుతున్న సీట్లు ఇప్పుడు అది కదమ్మా, ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు హరిరామ్ జోగి అన్నాడు అవును. 90 years. అవును. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, ఆయన పెద్దోడు మాట్లాడేటప్పుడు అవునండి, అవునండి, కొంచెం క్యాస్ట్ మీద పడతాయి. ఆ, ఆ రోజు చంద్రబాబు నాయుడు నొప్పించి బీసీకి ఇవ్వాలని చెప్పి అందులో ప్రధాన పాత్ర నేను వహించి పాదయాత్రలో హామీ ఇచ్చాను, కార్యక్రమం తీసుకొచ్చాను, ఆ, అనౌన్స్ చేయించాను. ఆ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వచ్చి జగ్గంపేటలో నేను రిజర్వేషన్ ఇవ్వనని చెప్పాడు. ఉమ్, ఏమైనా కొంత పర్సెంటేజ్ కాపులు వేశారు. ఉమ్, అంచేత మనకి చేసే ఓటు మీద గౌరవం ఉండాలి, అందరూ కూడా యూనిటీగా ఉండాలి. నీకు పవన్ కళ్యాణ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పి యూనిటీగా 70% వచ్చేదా రాదు కదా. అంచేత నేనేమంటానంటే ఇప్పుడు మీరు బలం రూపించుకోవాలంటే మీకు ఇచ్చిన సీట్లు ప్రూవ్ చేసుకోండి, ప్రూవ్ చేసుకుని వెళ్ళాలని. అట్లీస్ట్ ఒక 26 ఇస్తే ఎంతో కొంత ప్రూవ్ చూద్దారు మన ఎలక్షన్ అయ్యాక అవును చూద్దారు. సార్. ఇప్పుడు ఎందుకు అది మాట్లాడుకుంటాం. ముద్రగడ విషయం అండి, ఆల్రెడీ ఆయన మన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు, నేడు రేపు జనసేనకు వస్తారని అంటున్నారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు, ఉమ్, ఆయన మొదటి నుంచి కూడా కాపు ఉద్యమం చేశాడు, ఆ, రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పి అనౌన్స్ చేశాడు, రిటైర్ ఇంట్లో ఉన్నాడు. ఆ. ఇప్పుడు కూడా పువ్వాగానాలు పేపర్ అవగానాలు చెప్పి అదేండి అదే దానికి పోతున్నారు, దీనికి పోతుంది, దానికి పోతున్నారని చెప్తున్నారు. ఆయన నోటి చెప్పలేదు. వాళ్ళ అబ్బాయి మాత్రం మేము వెళ్తే జనసేనకి వెళ్తాం లేకపోతే టీడీపీకి వస్తామని చెప్పి వాళ్ళ అబ్బాయి చెప్పాడు, కానీ ఆయన కూడా చెప్పలేదు. ఉమ్. లేదా ముద్రగడ పద్మనాభం విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ లో పెట్టినట్టే కదండి. ఏం ఇబ్బంది లేదు. కన్ఫ్యూజ్ పెట్టినాక ఆయన ఎప్పుడు డెసిషన్ కరెక్ట్గా తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం తనయుడికి మళ్ళీ పిఠాపురం ఏదో అడిగినట్టుగా, దానికి నిరాకరించినట్టుగా రకరకాల ఊహాగానాలు. చూద్దాం మరి, మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది ఆయన. యా, ఓకే అండి. ఫైనల్గా అయితే పెద్దాపురం నియోజకవర్గం టికెట్ మీకే వస్తుందని అంత ధీమాతో ఉన్నారు. ఇప్పుడు అలా కాదండి, నాకు టికెట్ ఎందుకు రాదని నేను అడుగుతున్నాను. అదే అదే నేను విజయం సాధించాను, ఉమ్, చంద్రబాబు నాయుడు సీట్లన్నీ కూడా ఉమ్, ఎవరైతే నెగ్గాడో వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారని అనౌన్స్ చేశాడు. ఉమ్, పెద్దాపురం వచ్చి ఓపెన్ గా అనౌన్స్ చేశాడు. ఉమ్, యాట్రిమోహన్ వచ్చి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ రాజప్ప మీరందరూ నెగ్గిద్దానని చెప్పాడు. ఇంకో అనుమానం ఎందుకు? ఉమ్. కాదు, మీ పేపర్లో మనుషులు అడుగుతారు, అవన్నీ లెక్కలేదు మాకు. నాకు చంద్రబాబు నాయుడు మాట, నేను చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తా తింటాను. అవును. అంచేత నాకు రెండో ఓటు పని లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, నేను పని చేసుకున్నాను, రేపు పొద్దున్న విజయం సాధిస్తాను, నేను ఎమ్మెల్యేగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హ్యాట్రిక్ విజయం సాధించారు అనుకుందాం. నెక్స్ట్ టైం మీ గవర్నమెంట్ వచ్చింది. ప్రస్తుతం దౌలూరు దొరబాబు మీద మీరు ఆల్రెడీ ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఆయనకి చేసినటువంటి అవినీతి అక్రమాల స్కామ్లకు సంబంధించి ఖచ్చితంగా విచారణ చేపట్టి వాళ్ళని బోన్లో వేసే అవకాశం. అలాంటిది లేవు. కక్షాదింపు జగన్ గారు ఒకసారి అనండి, ఒకసారి ఉండండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంక పని ఏమి లేకపోతే ఇదే కార్యక్రమం ఉండదు మాకు. నాదేంటంటే డెవలప్మెంటే కానీ నాకు కనబాయి అందరి కక్షాదింపు నాకు ఉండదు. నేను ఎవరిని కంట్రోల్ చేసుకుంటాను, నేను డెవలప్మెంట్ చేస్తాను. మళ్ళీ నాకు ప్రజలందరూ ఎందుకు అప్పు చెప్తున్నారంటే ఈ 5 సంవత్సరాలు మళ్ళీ డెవలప్ చేసి నాకు ఇయ్యని చెప్పి నాకు అప్పు చెప్తున్నారు తప్పించి ఇంకోటి లేదు. అంచేత ఆ పని నేను చూస్తాను. ఓకే అండి, మొత్తం ఓవరాల్గా 175లో మీ యొక్క కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మీ అనాలిసిస్? అంటే మ్యాక్సిమం అంటే 140 నుంచి 150 దాకా వచ్చే అవకాశాలు. 140 నుంచి 150 అండి. ఓకే ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నిమ్మకాయల చినరాజప్ప గారు. మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించి ఎంతో విలువైన సమాచారాన్ని, మీ యొక్క మనసులోని భావాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.